హలో హాయ్ అండి, శిష్య విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసేది ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. అది మీకైతే చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. అదిగోండి వచ్చేసామండి. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? ఇదంతా ఏంటి ఇలా అడవిలా కనిపిస్తుంది అనుకుంటున్నారా? కాదండి, అడవి కాదండి, ఇది ఒక మామిడి తోట అండి. సైట్లో ఒక మామిడి తోట ఉందండి. ఆ మామిడి తోట దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడ ఎందుకు వెళ్ళామనుకుంటారా? పర్పస్ చెప్పేస్తున్నాను, చూసేయండి. మా కాలనీలోనండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిదండి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయింది. ఇదిగోండి ఈ అమ్మాయి దేవర్సి బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నామండి. మరి వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తామని. మీరు కూడా ఎప్పుడైనా ఇలా కూడా చేసుకోవచ్చండి. మన మామిడి తోటలో బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో అక్కడ వరకు వీడియో చూసేయండి. చూసారు, ఇక్కడ నేను అడవని ఎందుకన్నానంటే నెమ్మళ్ళు అవి చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. అందుకే మీకు అవన్నీ చూపిస్తాను. వీడియో అయితే మొత్తం చూసేయండి. ముందు రాగానేనండి ఇదిగోండి కటింగ్ అయితే మొదలు పెట్టిస్తామండి. ఎందుకంటారా, చాలా లేట్ అయ్యిందండి రావడానికి. ఈ లోకంలో అండి గ్యాస్ స్టవ్ మీద వంటలు అయితే నచ్చవండి. అందుకని కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నామండి. ఈరోజు వంటలు ఎలా కుదిరాయో మీకు అన్నీ చూపిస్తూ చూపిస్తానండి. వీడియోలో మొత్తం చూడండి. ముందైతే కట్టెలన్నీ వేరుకొచ్చేసామండి. తర్వాత రాళ్ళు ఏరుకొచ్చేసండి. మొత్తం అంటే కట్టెల పొయ్యిని అయితే సిద్ధం చేస్తారండి. పాప మగవాళ్ళందరూ దాన్ని మంట పెట్టడానికి అయితే చాలా పాటుపడ్డారండి. ఓ పక్కనైతే చికెన్ కూడా శుభ్రంగా తీసుకొచ్చేసి చికెన్ కూడా కడిగేసి పక్కన పెట్టేస్తున్నామండి. చికెను, నెక్స్ట్ బిర్యానీ, ఇంకేముంటుందండి, నాన్ వెజ్ తినలేనికి వెజ్ పన్నీర్ కర్రీ అండి. మొత్తం వీడియో చూసేయండి. నేను నా వాయిస్ పెట్టకుండా మామూలు అక్కడ ఏం జరిగిందో ఏంటో అనేది మీకు తెలవాలి కదండి. అందుకే నేచురల్గా అయితే వీడియో చూపించేస్తాను, చూసేయండి. ఓకేనండి. అది గిన్నె కదా. వేరే దండలే ఉంది, పెద్ద ఉంది, అది కడగాలి. సరిపోతుంది. నేను మెయిన్ చెప్పా, శ్రీకాంత్ మెయిన్ చెప్పా. అదే మరి కాదు, చేసేది కాదు, చేసేవాళ్ళు వర్కర్స్, చేయించే వాళ్ళే మెయిన్. నాకు మెయిన్ చెఫ్ ఇవ్వచ్చు కదా అన్నాను. అది అసిస్టెంట్ కాకుండా మెయిన్ చెఫ్ ఇవ్వమన్నాను. టైం పడుతుంది, నెక్స్ట్ టైంకి ఇస్తాం. లేదు అప్పుడే కాదు నీకు. సర్తా తినా ఇప్పుడే కాదు, అది సగం కాదనే ముగ్గులో పెట్టి పైన ఇట్లా పెట్టి మగ్గి. అంకుల్ కడగా, అంకుల్ కడగా. సరిపోతుందా? కొంచెం ఆయిల్ ఏమా, ఇంకా ఆయిల్ చికెన్ చికెన్ నిన్న 2 టమాటా ముక్కలు కూడా. మొబైల్ నీ దగ్గర ఉందా అన్న? సూపర్. అది భాస్కర్ అన్న, నువ్వు లుక్ ఇస్తావా? అయ్యో చూసారండి, ముందు అయితేనండి వంటలు అయితే చేస్తామండి వెళ్ళగానే టపా. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 2 అయిపోయిందండి. లాస్ట్ పన్నీర్ కవర్ మగిలిందండి. ఫస్ట్ అయితే బిర్యానీ ముందు చికెన్ వండేసామంటే అది బిర్యానీ చేస్తామండి. లాస్ట్ నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకైతే పన్నీర్ కర్రీ వండుతున్నామండి. ఇంకా చాలా టైం అయిందండి, అందుకే వంటలు దబదబా అయిపోయిందండి. ఇంక ఈ వంటలు అయిపోతే ఇంక మనకి ఇంకా బర్త్డే ఉంది కదండి, మనకి కేక్ కటింగ్ ఉంటుందండి. ముందైతే కేక్ కటింగ్ అయితే చూపించేస్తాను, కేక్ కటింగ్ కూడా చూసేయండి. వంటలన్నీ అయిపోయి పక్కన పెట్టేసాక ఇంకోండి కేక్ కటింగ్ కాడికి అయితే వచ్చేసామండి. కేక్ ఇంకోండి, కేక్ అయితే ముందు అన్నీ తీసి అన్నీ రెడీ చేస్తున్నామండి. బయటకు తీసి చాలా మంచిగా అనిపించింది. తోటలో బర్త్డే పార్టీ ఎలా అనిపిస్తుందండి?
టైటిల్ కూడా చాలా మంచిగా ఉంది కదండి. అందుకే నేను తోటలో బర్త్డే పార్టీ అని పెట్టానండి. మొత్తం అన్నీ సెట్ చేస్తామండి. ఇలా సెట్ చేసాక ఇప్పుడు మేము ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరం కూడా పాపకి అక్షంతలు అంటూ వేసండి. అక్షంతలు అవి వేసి పాపను ఆశీర్వదించి ఫొటోస్ అయితే దిగేస్తాం. చూసేయండి. నిలబడితే కొంతమంది పడ్రి వీడియో మొత్తం కూర్చోవాలి. అరే పాప నువ్వు ఇట్లా 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 ఒక లడ్డు ఒక లీటు క్యాండిల్ లేదా క్యారియన్ స్టార్ట్ మ్యూజిక్ దేవతలుండి ఒక్క నిమిషం ఆడబెట్టు ముందు పెట్టు. May God bless to you. Bless you. మ్యూజిక్ ప్రధాన రావాలి. మ్యూజిక్ బర్త్డే సాంగ్. ఎయిత్ ఇయర్ 3 4 5 6 7 8 వెల్కమ్ టు 8. చూసారండి, ఇంకా ఫొటోస్ అయితే మొదలు పెట్టారండి. ఇప్పుడు ఒక్కొక్క జోడ పాపకి అయితేనండి అక్షంతలు ఇచ్చి బర్త్డే విశేష అయితే చెప్తారు. చూసేయండి. అసలు అబ్బా చాలా ఎంజాయ్ చేసామండి. చాలా మంచిగా అనిపించిందండి. ఫస్ట్ టైం అండి ఇలాగా బర్త్డే సెలబ్రేషన్ తోటలోని. ఎప్పుడు మాకు అని తెలియదు, సడన్గా పెట్టుకున్నామండి. ఇలాగ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మామిడి తోటలో బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా అనిపించింది. అందరూ వెళ్ళి ఒక్కొక్కరుగా పాపనైతే కేక్ తినిపించి దీవిస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది కదండి. అవునండి, అన్నట్టు మర్చిపోయానండి, ఈరోజేనండి ఎంగిలి బతుకమ్మ పండగ. మేము బతుకమ్మ పండగ సెలబ్రేషన్ కూడా ఉందండి. తొందరగా ఇది ముగించుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మొదలు పెట్టాలి కదండి. అందుకన్నా తర్వాత ఇంకేం పర్వాలేదు, ఇంకా టైం ఉంది కదండి అనుకున్నామండి. కాకపోతే కొంచెం మేఘం కింద పట్టిందండి లాస్ట్లోని క్లైమాక్స్. అబ్బో మమ్మల్ని లంచ్ అయితే తినిస్తుందా లేదా అనుకున్నాం, కానీ చాలా బాగా జరిగింది. లంచ్ తిన్నాం, కాసేపు హాయిగా ఆటపాటలు పాడుకున్నాం, మంచిగా మాట్లాడుకున్నాం. చాలా బాగా అనిపించిందండి. ఇలాగా ఎప్పుడైనా సరే అందరం దిక్కులు కలుసుకుని గెట్ టుగెదర్ అయ్యి మనం అందరం దిక్కులు ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, చాలా రిలీఫ్ అవుతుంది. ముఖ్యంగా వర్కింగ్ వాళ్ళకైతే చాలా బాగా ఉంటుంది. వారం అంతా కష్టపడి ఎంతో చేసి స్ట్రైన్ అయి ఉంటారు. ఇలాంటి సెలబ్రేషన్కి వచ్చారంటే ఇంకా అన్నీ మర్చిపోతారండి. చూసేసారా, ఇంకా అందరు పిల్లలు పెద్దలు అందరూ మంచిగా బాగా ఎంజాయ్ చేసేవండి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగింది. ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, మాకు కూడా ఇక్కడే చేయాలి మమ్మీ అంటున్నారు పిల్లలు. మరి ఒక పాపకు చేస్తే కన్మ పిల్లలు ఊరుకుంటారా? మరి ఊరుకోరు కదండి. చూసారండి, పాపకైతే అందరూ కేక్ అయితే తినిపించేస్తున్నారు, బర్త్డే విషయం చెప్తూ. తర్వాత ఒక్కొక్కరు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. టైం అయితే మర్చిపోయారు. అప్పుడే టైం 3 అవుతుంది, లంచ్ టైం అయితే అవుతుంది. వీళ్ళకి ఎవరికి ఆకలేయట్లేదు, నాకైతే మస్తు ఆకలేస్తుంది.
చూసేయండి ఇంకా ఎంతమంది ఉన్నారు. అయితే చాలా బాగా నచ్చింది అన్నదండి. ఫాస్ట్ ట్రాక్ వాచ్ చేయండి. వావ్ అన్న చూసుకున్నారు. ఇంకా లాస్ట్ ఇంకా వచ్చిందండి టైము. ఇంకా లంచ్ టైం అయితే చూడండి ఇంకెవరు పైకి చూడకుండా తింటున్నారు. అంత ఆకలిగా అనిపించిందండి. టేస్ట్ అయితే అదిరిపోయినాయండి. కర్రీస్ చాలా బాగున్నాయండి. బిర్యానీ అండ్ చికెన్ ఇంకా దాని కాంబినేషన్ కదండి. చాలా టేస్టీగా ఉందండి. ఇంకా మేము తిన్నాక ఇంకా మగవాళ్ళకు కూడా చాలా ఆకలిస్తుందండి. పాపం వాళ్ళు మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే గ్యాస్ మీద వండుకుందామంటే అబ్బాయి కట్టెల పొయ్యి మీదే వండాలన్నారండి. అప్పుడు దాన్ని బట్టి ఇంకా మరి కట్టెల పొయ్యి అయితే లేట్ అవుతుంది కదండి, మరి తప్పదు కదండి. ఇంకా వాళ్ళు కూడా అయినా పర్వాలేదని కడకైతే కట్టెల పొయ్యి మీదే వండించి అయితే దెబ్బ తింటున్నాం. భోజనాలు మంచి ఆకలి కానీ చూసారండి. మరి ఇది వీడియో అండి. బర్త్డే సెలబ్రేషన్స్, మామిడి తోటలో బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మీరే కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టాలండి. ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చుద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. థ్యాంక్